వారి ఇళ్లల్లో ప్రతి మంగళవారం శనివారం ఉదయాన్నే మారుమ్రోగే ఆ మధుర గొంతు ఎవరిదో మనందరికీ తెలుసు. జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ ఆంజనేయుడిని స్మరించే హనుమాన్ చాలీసను తెలుగు భాషలోకి అనువదించి తన మధుర స్వరంతో ఆలపించారు. సరళమైన తెలుగులో రామాయణాన్ని సామాన్యుడికి చేరువ చేసిన మహనీయుడు. భక్తి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గాయకుడు ఎంఎస్ రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ముప్పర్రు గ్రామంలో 1921లో జన్మించారు రామారావు గారు. తల్లిదండ్రులైన ముప్పర్తి రంగయ్య, మంగమ్మ ఇద్దరు రామభక్తులు కావడంతో పాటు సంగీతంపై ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచే భక్తి గీతాలను పాడేవారు. 1941లో ఇంటర్ చదివే సమయంలో అంతర్ కళాశాల లలిత సంగీత పోటీలలో మొదటి బహుమతిని సాధించారు. ఆ సమయంలో న్యాయ నిర్ణేతలలో ఒకరైన అడవి బాపిరాజు గారి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. 1944లో వైవి రావు తీసిన తహసీల్దార్ సినిమాలో ఈరేయి నల్లుల్లా నేరవ రాజా అనే ఎంకిపాట పాడారు. తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటి నేపథ్య గాయకుడిగా నిలిచారు. దీక్ష, ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నా ఇల్లు, సీతారామ కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో పాటలు పాడి తన గానంతో ప్రజలను మైమర్పింపజేశారు. గుంటూరులోనే చదువును పూర్తి చేసిన రామారావు గారికి 1942లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి వెంకట సరోజిని, బాబురావు, నాగేశ్వరరావు అనే ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు బాబురావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ఆఫీసర్. రామారావు గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఆయన పెద్ద కొడుకుతో ముడిపడి ఉంది. ఇండోపాక్ యుద్ధ సమయంలో పెద్ద కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో కొడుకు క్షేమంగా రావాలని హనుమంతుడిని ప్రార్థించారు. హనుమాన్ చాలీసను తెలుగులోకి అనువదించారు. 5 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, హిమాలయాలకు రాలేనయ్యా అనే గ్రామఫోన్ రికార్డులను విడుదల చేశారు. నీరాజనం సినిమాలో ఆయన పాడిన ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో, నిద్రించు జహాపన, ప్రశాంత ఏకాంత సౌధంలో వంటి పాట ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఇంకా ఎన్నో ఆనిముత్యాల్లాంటి పాటలను ఆయన పాడారు. వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ మరియు ముఖ్యంగా సుందరకాండను గానం చేసి సామాన్యులకు కూడా భక్తిని చేరువ చేశారు. గేయ రూపంలో ఆయన అందించిన సుందరకాండ ఇప్పటికీ తెలుగు ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసింది. హనుమంతుడి భక్తుడిగా ఆయన చేసిన సేవలకు 1977లో సుందరదాసు అనే బిరుదును పొందారు. 1963లో మద్రాసు విడిచి రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నవభారతి గురుకులంలో 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. 1975లో హైదరాబాద్ చిక్కడపల్లిలో నివసించారు. ఏప్రిల్ 20, 1992లో ఆయన కన్ను మూసిన ఆయన పాడిన సుందరకాండ హనుమాన్ చాలీస రూపంలో ఆయన స్వరం తెలుగు నేలపై చిరంజీవిగా నిలిచిపోయింది. భక్తిని, భావాన్ని కలిపి తెలుగు గుండెల్లో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన గొప్ప వ్యక్తి ఎంఎస్ రామారావు గారు.